రాజ్యాధికార స్థాపనే మా లక్ష్యమట. ఇక బీసీలందరూ ఐక్యంగా ముందుకొచ్చి, అంటే అట్ట కాదు, టీఆర్పీలో ఉన్న కబ్జా కోర్లందరూ ముందరకొచ్చి ఇక బీసీల నిరుపేద బీసీ బిడ్డల భూములు కబ్జా చేయాలి వార్తను తిప్పిరాయరు. మీరు ఎవరో తెలిస్తే ఒక రాశారు, తిప్పిరాయాలి. మీరు వార్త ఇట్లా రాయద్దు, జనాలు తెలియదా? ఇక భువనగిరి సభను విజయవంతం చేసి మరి ఎవరిని బ్లాక్ మెయిల్ చేద్దాం? భువనగిరిలో ఎవరైనా ఎంఆర్ఓ దొరుకుతాడా, లేదంటే ఆర్టీఓ దొరుకుతాడా, ఎవరైనా ఇంకేమైనా దొరుకుతాడా, రెవెన్యూ ఆఫీసరు? వాడిని పట్టుకొని భూములు ఎట్ట కబ్జా చేద్దాం? 1,00,000 మందితో సభ పెట్టినాం, ఏమి ఇస్తారు మా కనాలి? ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న రెడ్లకు ఫోన్లకు వచ్చి ఇక టీఆర్పీ ప్రధాన కార్యదర్శి వచ్చానే అంటట. ఇక బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు సమ్మయ్య రాజ్యాధికార సమర పేరు ఆహ్వాన పత్రిక. అమ్మా నాయన, ఈ వచ్చా అనే పని ఒక్కటి అయిపోతే వెళ్ళిపోతుంది. టీఆర్పీలో అందరు నెలకొచ్చిండు, ఆయన ఒక్క నెలకొచ్చేది మిగిలింది. ఇప్పుడు టీఆర్పీ పార్టీలో కబ్జా కోర్లు ఉన్నారా? బీసీలు లేరులా, కబ్జా కోర్లు ఉన్నారు, భూ కబ్జాదారులు. మా మలేషియా గాడు ఏమంటాడు, టీఆర్పీ పార్టీ యూత్ జనరల్ సెక్రటరీ అనిల్ గారు నాకు తెలియదు అంటాడు. కానీ సంతకం పెట్టిన అధ్యక్షుడు మళ్ళీ వాడే. వాడు బాజాప్తా పేద బీసీ బిడ్డల భూమి కబ్జా చేస్తాడు. మా ఎంఆర్ఓ గారు, వాడు బ్రోకర్ గారు, వాడు పైసలు తీసుకొని దొంగ పట్టాలు చేస్తాడు, డబుల్ డాక్యుమెంట్లు క్రియేట్ చేస్తాడు. ఈ లంగల అత్కోరు పనులు చేస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్ను మూసుకొని పంతది. రెవెన్యూ శాఖ భూభారతి బొంగు విక్తాది ఇక్కడ. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కడిగిన ముత్యమైన ఎంఆర్ఓ, కడిగిన ముత్యమైన అల్లిగాడు, కడిగిన ముత్యం మలిగాడు, అందరి బతుకులు రేపు జూన్ 13 తారీఖు నాడు మా మలేషియా గాడు అమెరికా నుంచి వచ్చి ప్రజలారా మీ సిద్ధపడి కానీ వార్తలు అయిన రోజు అసలు సిసలైన కడిగిన ముత్యం ఏంటన్నది బయటపడాలి.